యాక్చువల్లీ నిన్న నా బర్త్డే అయింది. సో ఇది నా బర్త్డే నెక్స్ట్ డే నేను వీడియో తీసుకుంటున్నాను. యాక్చువల్లీ నేను నా బర్త్డే రోజు ఎలా ఫీల్ అయ్యా అని చెప్పి రికార్డ్ చేద్దామని నిన్న నైట్ అనుకున్నా, బట్ సెకండ్ షో మూవీ వల్ల లేట్ అయిపోయింది. ఫస్ట్ అయితే నాకు వచ్చిన గిఫ్ట్స్ నేను చూపిస్తా. ఐ గాట్ వన్ బుకే అండ్ a little chain, eyeliner and a body mist from Miniso. ఇది అండ్ ఈ బొకే నా ఫ్రెండ్స్ ఇచ్చారు నాకు. ఎంత ప్రిటీగా ఉన్నాయి ఫ్లవర్స్. అండ్ ఈ రెడ్ కలర్ ఫ్లవర్స్ నిన్న నా డ్రెస్కి మ్యాచింగ్. ఈ బొకే అండ్ ఈ గిఫ్ట్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నా ఫ్రెండ్స్ ఇస్తారని, బట్ వాళ్ళు ఇచ్చారు. నేను చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇది నా జెన్యున్ రియాక్షన్. నేను రియాక్షన్స్ వీడియో ఎడిటింగ్లో యాడ్ చేస్తా. అండ్ ద బెస్ట్ పార్ట్ ఈస్ హ్యాండ్మేడ్ బొకే. ఈ బొకే అండ్ దిస్ బాక్స్ I'll show you. ఇలా ఉంది కదా. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. సో ప్రిటీ. ఇది అండి ఓకే మా తమ్ముడి గిఫ్ట్ ఇచ్చాడు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అసలు ధోని దగ్గర నుంచి గిఫ్ట్ అనేది. అలాంటిది ఇంత ఆలోచించి దాంట్లో ఎంత ఎఫర్ట్స్ పెట్టి ఇది ఇచ్చాడంటే ది బెస్ట్ గిఫ్ట్ ఈ 22 yearsలో నేను రిసీవ్ చేసుకున్నా అంటే ఇదే నిజంగా బెస్ట్ గిఫ్ట్ ఇది నా లైఫ్లో. అండ్ ఈ గిఫ్ట్ వెనకాల ఎఫర్ట్స్ తేజు తన హ్యాండ్తో తను ఈ ఫ్లవర్స్ తయారు చేసి తనే మొత్తం అంతా సెటప్ చేసింది. అండ్ ఈ ఐటమ్స్ అన్నీ కూడా తను కలెక్ట్ చేసి ఇది ఇలా ఎంత ప్రిట్టీగా రెడీ చేసి నాకు ఇచ్చింది. నిజంగా తేజు చాలా థ్యాంక్ యూ సో మచ్. నీకు ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువే, ఎందుకంటే నీ ఎఫర్ట్స్ నాకు అర్థమవుతున్నాయి ఇందులో చూస్తుంటే. ఇందులో ఏమొచ్చాయో చూపిస్తాను. ఒక ఫ్లవర్ పాలరైడ్స్ అందరితో ఉంది. పాలరైడ్స్ మై బ్రదర్ మై ఫేవరెట్ కిండర్ జాయ్. దీంట్లో చైన్ సౌండ్ వస్తుంది. ఓపెన్ చేసి చూద్దాం. పింక్ కలర్ బ్యాంగిల్స్ ఎంత బాగున్నాయో. అన్ని పింక్. నాకు పింక్ అంటే చాలా ఇష్టం అని చెప్పి పింక్ కలర్ జుబ్బాస్, మిర్రర్, చాక్లెట్, నెయిల్ పాలిష్ రిమూవర్, బ్యాండ్, రబ్బర్ బ్యాండ్, దానిలో హార్ట్ ఇయరింగ్స్ అండ్ మై ఫేవరెట్ బోరింగ్ పెట్టుకుంది. కిందజాలో ఏముందో తీసి చూద్దాం. మర్చిపోయాను. ఇయరింగ్స్. ఎంత బాగుందో చైన్, చాలా బాగుంది. మంచి పింక్ నెయిల్ పాలిష్, ఇది చాక్లెట్స్. అండ్ ద క్రేజియస్ట్ పార్ట్ ఇది అసలు ఈ బాక్స్లో. నేను ఇది నిన్న గమనించలే, ఇంటికి వచ్చాక మా డాడీకి చూపించినప్పుడు నేను గమనించా. మీకు కూడా చూపిస్తా. హలో మై ఫ్లటీ చోకోపాయ్, యూ గివ్ రిఫ్రెష్మెంట్ ఇన్ మై లైఫ్ లైక్ సెంటర్ ఫ్రెష్. when I see you my mind fuse. ఈ క్రియేటివిటీ ఎవరితో ఇంకా తెలియదు. You are gems to me. My every pulse says that I love you so much. అక్క థ్యాంక్స్ ఫర్ బీయింగ్ ది బెస్ట్. ఇది నా నిజంగా బెస్ట్ గిఫ్ట్ నేను ఈ 22 yearsలో రిసీవ్ చేసుకున్నట్లు. మా డాడీ కూడా చెప్పారు నీ లైఫ్లో వచ్చిన బెస్ట్ గిఫ్ట్ ఇది అని చెప్పి. ఎందుకంటే ఎప్పుడు నా తమ్ముడి దగ్గర నుంచి ఇలాంటి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ షాప్లో నా లిటరల్లీ నేను ఇది నిన్న రిసీవ్ చేసుకున్నప్పుడు నా రియాక్షన్ చూడండి. ఇది ధోని ఇచ్చాడా ఇది అని చెప్పి. నిన్న మార్నింగ్ కూడా కాదు, మొన్న మిడ్ నైట్ కేక్ కటింగ్. అసలు కేక్ కటింగ్ ఉందని కూడా నాకు తెలియదు. నేను నార్మల్గా మెహందీ పెట్టుకుందామని చెప్పి మెహందీ పెట్టుకోవడం స్టార్ట్ చేసా. సడన్గా నా కజిన్ ఫ్రెండ్స్ వచ్చారు ఇద్దరు. ఫస్ట్ ఒకరు వస్తారు నాకు తెలుసు. సరే అని చెప్పి నేను కూర్చున్నాను, ఇంకొకరు వచ్చారు. అది ఫస్ట్ షాక్. తర్వాత నేను లోపలికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని టైం అవుతుంది కదా అని చెప్పి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చా హాల్లోకి జస్ట్ కూర్చుందామని.
చూస్తే కౌంట్ ఎవరో ఎక్కువ అనిపిస్తుంది. ఎవరి కొత్త పర్సన్ ఇలా సైడ్కి చూస్తే ఇంకో కజిన్ వచ్చారు. అది షాక్. అది కాకుండా వీటికన్నా ముందు మా అక్కకు కాల్ చేసి నేను నైట్ వస్తావా అంటే లేదు, నేను నెక్స్ట్ ఎనీ బర్త్డే రోజు ఎర్లీ మార్నింగ్ నేను వచ్చేస్తాను, నీ దగ్గర నేను రెడీ చేస్తాను అన్నది. ఓకే అనుకున్నా. బట్ నాకు ఎక్కడో ఒక డౌట్ ఉంది. మా అక్క అంత ఎర్లీ మార్నింగ్ అక్కడ భీమిలి నుంచి ఇక్కడికి రావాలి, మా అక్క లభిస్తుందా అని ఒక డౌట్ ఉంది. సరే చూద్దాం అనుకుని నేను లైట్ తీసుకున్నా. సడన్గా చూస్తే మా అక్క మా పెద్దడి ఇద్దరు ఎంటర్ అయ్యారు. అది ఇంకొక షాక్. ఇవన్నిట్లో ఇంకో ట్విస్ట్, డాడీ ఎవరికో కాల్ చేశారు, ఎవరో వచ్చారు, ఏదో వచ్చారు, కేక్ వచ్చిందని తెలుసు. అది ఏ కేక్ తెలియదు. నేనేమో బార్బీ కేక్ ఏదో అనుకుని వదిలేసా. తీరా చూస్తే 22 అని క్యాండిల్స్ ఉంది, ఫాదర్ డాటర్ పిక్చర్ ఒకటి ఉంది, అన్నీ ఉన్నాయి. కేక్ షాక్ ఉంది. అయిపోయింది అక్కడితో. ఓకే ఇక్కడితో అయిపోయింది సర్ప్రైజెస్ అన్నీ అని అనుకున్నాను నేను. పోనీలే అని చెప్పేసి నెక్స్ట్ డే మార్నింగ్ లేచాక టీటీడీకి వెళ్ళా ఒకదాన్ని. తర్వాత నా కజిన్స్ మీట్ అయ్యా. అది అయిన తర్వాత నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళా. నా ఫ్రెండ్స్ సడన్గా బొకేనా నీకు ఇందాక చూపించిన గిఫ్ట్ ఇచ్చి షాక్ ఇచ్చారు. వాళ్ళ దగ్గర నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాంటిది వాళ్ళ గిఫ్ట్ ఇచ్చినప్పటికి షాక్లో ఉన్నా. ఓకే అనుకున్నా. అక్కడ నుంచి బీచ్కి వెళ్ళాము. మళ్ళీ అక్కడే తిరుగుతున్నాం. ఎందుకు ఇక్కడ తిరుగుతున్నాం అని చెప్పేసి చూస్తే ఈ లోపు మళ్ళీ ఇంకో గిఫ్ట్ ఇచ్చి షాక్ ఇచ్చారు. ఆ ఇంకో గిఫ్టే ఈ బొకే అని ఇందాక నేను చూపించిన బాక్స్. అది మా తమ్ముడు పంపించాడు. వాళ్ళు ఒక టైం చెప్పారు, ఆ టైం కల్లా మేము అక్కడ ఉండాలని చెప్పి. అందుకే ఆ టైం కోసం చుట్టూ అక్కడక్కడ తిరుగుతున్నాం. ఎందుకు తిరుగుతున్నాం నాకు అర్థం కాలే ముందు. ఇది చూసి షాక్ అయ్యాం. తర్వాత ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చాక ఫొటోస్ తీసుకుందాం, పిక్చర్స్ ఏం తీసుకోలే కదా అని చెప్పి సింహాచలం హనుమంతుకి వెళ్ళే రోడ్ ఖాళీగా ఉంటుంది కదా, వెళ్దాం అక్క నేను కార్లో అనుకున్నాం. ఈ లోపు పెద్దాడి వస్తా అన్నారు. సరే అని చెప్పి పెద్దాడి వచ్చారు. కార్ రివర్స్ చేద్దామని చెప్పి నేను కార్ తీసా. పెద్దాడి అన్నారు సరే నువ్వే తిద్దు పదా అన్నారు. మళ్ళీ అన్నారు హనుమంతుకి ఎందుకు ఘాటి ఎక్కిద్దు పదా, నువ్వే తిద్దు, ఫస్ట్ టైం కదా తీయడం ఘాటి అన్నారు. ఘాటి ఎక్కించాం, పిక్చర్స్ తీసుకున్నాం, మళ్ళీ కిందకు వచ్చాం. మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత రెస్టారెంట్కి వెళ్ళాం డిన్నర్కి ఫ్యామిలీ అంతా. డిన్నర్ చేసాక సడన్ ప్లాన్ ఏంటి, లిటిల్ హార్ట్స్ మూవీకి వెళ్ళాలి. మూవీ అనేది మా ప్లాన్లో లేదు, డిన్నర్ మా ప్లాన్లో లేదు. డిన్నర్ అన్ఎక్స్పెక్టెడ్గా ఆడింది. సడన్గా లిటిల్ హార్ట్స్ ప్లాన్ కూడా యాడ్ అయింది. అందరూ ఓకేనా సరే లిటిల్ హార్ట్స్ వెళ్ళాలి సెకండ్ షోకి అని చెప్పి సెకండ్ షోకి లిటిల్ హార్ట్స్కి వెళ్ళి నైట్ 1కో 1:30కో ఇంటికి వచ్చా. నా డే ఇలా ఎండ్ అయింది. అండ్ నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. అసలు నిన్న నా బర్త్డే ఎక్స్పెక్ట్ కూడా చేయలేను, అన్నీ జరిగాయి నిన్న. లిటరల్లీ నేను చాలా అంటే చాలా హ్యాపీ. నిన్న నాతో పాటు ఉన్న వాళ్ళకి అండ్ నా బర్త్డే ఇంత బాగా సెలబ్రేట్ చేసిన నా ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్, కజిన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరూ నాకు ఎప్పుడు ఇలానే లవ్ చూపిస్తుండాలని, ఇలానే ఎప్పుడు సపోర్ట్ ఇస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. బాయ్. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయా, నిన్న మా డాడీ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేశారు కాంప్లెక్స్ దగ్గర. అండ్ మా డాడీకి ఎంత వర్క్ ఉన్నా కూడా నా కోసం అని చెప్పి డిన్నర్ కోసం బయట అన్ని పనులు ఫాస్ట్గా అవ్వగొట్టుకొని నా కోసం డిన్నర్కి వచ్చారు. అండ్ మా డాడీకి ఇంట్రెస్ట్ ఉండదు మూవీస్, నైట్ టైం సెకండ్ షో మూవీస్. ఆయన కూడా నా కోసం అని చెప్పి సెకండ్ షో మూవీ కూడా వచ్చాను. మమ్మీ కూడా నైట్ టైం బయటికి రాదు. అలాంటిది వీళ్ళందరూ నా కోసం సెకండ్ షో మూవీకి వచ్చి నాతో పాటు మూవీ ఎంజాయ్ చేసి నాతో డే అంతా స్పెండ్ చేశారు. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ దిస్ ఈస్ హౌ మై 22 స్టార్ట్.